అలాగే యోగ విద్య, చాలామంది ఇప్పుడు యోగా అని చెప్పేసి రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ యోగ విద్య చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ షట్చక్రాల మీద చేస్తూ ఉంటారు. ఈ ప్రాణాయామం తీసుకోవటమే కానివ్వండి, శ్వాసని బంధించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అమ్మవారి షట్చక్రాలన్నింటినీ కలిపి మన శరీరంలో దాచిపెట్టుకుని వీటన్నిటినీ కూడా ఈ శ్రీచక్రంలో నిలబడింది. అందుకనే శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి. కాబట్టి ఈ శ్రీచక్రం అనేటువంటిది అన్ని షట్చక్రాలని కూడా దాని లోపలే ఉంచుకుంది. ఈ శ్రీచక్ర యంత్రంలో కనుక మనం చూసినట్లయితే 4 శివుడికి సంబంధించిన చక్రాలు, 5 అమ్మవారి చక్రాలు ఉంటాయి. ఈ శివుడికి సంబంధించిన చక్రాలు కలిగినటువంటి శివకోణాలన్నీ కూడా తూర్పు భాగానికి చూస్తూ ఉండాలి. అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా పశ్చిమ భాగానికి చూసి ఈ విగ్రహాల దగ్గర పెట్టేటువంటి యంత్రాల్లో ఇంత ప్రక్రియ ఉంటుంది. అంటే శివ ఆజ్ఞతో, అంటే గురువు ఆజ్ఞతో అమ్మ దర్శనం పొందు.